ఆదాముతో దేవుడు ఏమంటాడంటే, నీవు మొన్నే గనుక మొన్నైపోదువు అని దేవుడు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది చూడండి, మట్టినేమో దేవుడు మహిమగా చేశాడు, మరలా ఈ మట్టి ఏం చేసింది? మహిమను పోగొట్టుకుంది కనుక ఈ మానవుడు ఏమైపోయాడంటే మట్టి అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మొన్నైపోయాడు కనుక మానవునికి ఏ పరిస్థితి వచ్చింది? మళ్ళా మట్టిలో కలిసిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, మానవుడు మట్టిలో కలిసిపోతే ఏమి నెరవేరదు? దేవుని అనాది సంకల్పం నెరవేరదు. దేవుని అనాది సంకల్పం ఏంటి నానా? అయ్యో, మానవుణ్ణి వధువును చెయ్యాలి. వధువు అంటే అర్థం ఏమిటి? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి తీసుకొని రావాలి. వరుని ప్రక్కన కూర్చునేటువంటి స్థితి